హే ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'షారోన్ స్టోరీస్'. ఈ రోజు వచ్చేసి మనం డీమార్ట్ షాపింగ్‌కెళ్తున్నాం మమ్మీ తోటి. షాపింగ్‌కెళ్దాము అంటే ఫస్ట్ మా మమ్మీ డీమార్ట్‌కెళ్దాము అని అన్నారు. సో, తన ఇష్టం ఎందుకు కాదనాలి అని కార్ట్ తీసుకెళ్దామా వద్దా? లోపల ఉంటాయిలా చూద్దాం కదా. లోపల లేకపోతే నీకుంటది. ఇగో ఇక్కడ ఉన్నాయి కదా. ఇటు నుంచి వెళ్ళాలి. దసరా స్పెషల్ అంట. అవి ఏంటో బాక్సెస్ ఏమన్నా కావాలా? వద్దా? విండో షాపింగ్ చేద్దామని వచ్చాము. యాక్చువల్గా ఏం కొనాలి అనేది మాకైతే లిస్ట్ ఏం లేదు కదరా. అవును, విండో షాపింగ్ జస్ట్. చాలా మంది ఉన్నారు, అసలు ఫుల్ రష్ ఉంది. తెలీదు, ఈ చూసినప్పుడు ఇట్లా వేయాలనిపిస్తుంది. ఆయిల్ డబ్బా ఓపెన్. ఓ యా, ఇవి ఇక్కడ ఉంటాయి అనుకుంటా జిప్ లాక్స్. చాక్లెట్స్ డివైడ్ చేయడానికి జిప్ లాక్ బ్యాగ్స్ కోసం చూస్తున్నాం. ఏయ్, బ్యాగ్ అట్లా పెట్టేసి వెళ్ళిపోతావే. ఇది నేను వెళ్ళేటప్పుడు మింత్రాలో తీసుకున్న ఒక సెట్. ఇక్కడ ఇప్పుడు డీమార్ట్లో కూడా దొరుకుతుంది పర్ఫ్యూమ్స్ది. నేను మమ్మీ వీడియోస్ తీసుకుంటూ తిరుగుతుంటే నా కెమెరా కిట్ చూసి ఆయన నన్ను యూట్యూబ్ చేస్తావా అని అడిగారనమాట. సో, అవునని చెప్పాను. తనకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందట. బట్ కొంచెం మానిటైజేషన్ రిలేటెడ్ క్వెషన్స్ ఉన్నాయి అని అంటే నేను నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. అండ్ ఆల్సో నా ఛానల్ యూట్యూబ్‌ది, ఇన్‌స్టాగ్రామ్‌ది హ్యాండిల్ ఇచ్చా అనమాట. సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నేను కూడా వాళ్ళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను. మన ఇంట్లో ఉన్నది డాడీ అంటారు ఇలా ప్యాకెట్ తీసుకొని మన డబ్బా ఉంది కదా డబ్బాలో పోసుకుందాము అంటున్నారు. ఆహా, ఇది లిక్విడా? ఓ అవును కదా. ఇబ్బంది ఎందుకురా? ఇబ్బంది ఎందుకు మనకి? ఇది జాగ్రత్తగా కార్డ్ చూసుకోమంటే అది అక్కడ వదిలేసి తిరిగింది. ఇప్పుడు కార్ట్ పోయింది. మేము మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఒక కార్డ్ తెచ్చుకోవాలి. పక్కన ఎవరో కార్డ్ పెట్టుకుంటే అది తీసుకుంటా అంటుంది. పదా వెళ్ళి కార్డ్ తెచ్చుకుందాం. నడు ఇడువా. ఎవరైనా వదిలేస్తారు చూద్దామండి. ఎవ్వరు వదలరు. అట్లా వదలరు. పదా స్ట్రైట్ పదా. ఇప్పుడు మా మమ్మీతో బయటికి తీసుకెళ్ళి కార్ట్ తీసుకొని వస్తాం. కార్ట్ దొరకడం ఆలస్యం. వేసుకెళ్ళిపోయారు ఎవరో. అలా వెళ్ళొచ్చో లేదో. ఇప్పుడైనా జాగ్రత్తగా పట్టుకో, వదిలేయకుండా. ఇటు సైడ్ ఇంకా వేరే ప్యాకెట్స్ ఏవో ఉన్నాయి, సేమ్ అదే తీసుకొని రప్పం. ఆహా, పెద్దదే 4 లీటర్స్ది. అరే ఎందుకు అంత లోపల నుంచి లాగావు? ఇక్కడ చూడండి, దివాళీకి సంబంధించిన ఐటమ్స్ అనుకుంటా. మా మమ్మీ ఏంటో తెగ రీసెర్చ్ చేస్తుంది అక్కడ. ఐఏఎస్ పరీక్షలకి చదివినట్టు చదివి వచ్చావా అక్కడ అన్నీ? ఇది తీసుకుందామా? ఎందుకు? ఇది నేను రోజువారీ ఉతకడానికి, అది దాంట్లో వేయటానికే కదా. ఓకే, వాషింగ్ మిషన్లో వేయడానికి అది. ఇది నార్మల్గానా? ఓకే, పెట్టు. అవసరం ఉన్నా లేకపోయినా షాప్ అంతా తిరగడం నాకు అలవాటు. చెప్పుల సెక్షన్కి వచ్చా. లాస్ట్ టైం నేను కెనడా తీసుకెళ్ళినవి అయితే ఎన్ని రోజులు ఆగినాయో. 3 years ఇప్పటికీ వాడుతూనే ఉన్నాను నేను ఇంకా అవి. ఈ వాటర్ మంచిది.
ఎవరు చెప్పారు ఈ మంచిగాని? సర్క్యులేషన్ అయిద్దంటావు. ఇంట్లోకి తీసుకెళ్తాను, కానీ నా సైజ్ కాదు ఇవి. ఏమన్నా టాప్స్ కావాలా? ఉన్నాయే వేసుకోవట్లే అంటావా? చున్నీలు ఏం చూద్దాం. టీషర్ట్స్ ఏమన్నా చూద్దామని, టీషర్ట్స్ చూద్దామని వచ్చా. డోర్ మ్యాట్స్ కొన్ని తీసుకోవాలి. ఆల్రెడీ అనుకున్నా, చూస్తుంది మా మమ్మీ. అవి లేస్తాయి ఇట్లా, అవి ఆల్రెడీ కొన్ని లేచాయి చూడు. ఇదే బెస్ట్. ఇది ఒకటి అయితే మెయిన్ డోర్ దగ్గరికి తీసుకో. చూడండి ఇట్లా అంటే వచ్చేస్తున్నాయి ఇవి. ఈ బాల ఏమంటావు మరి? కిచెన్లో ఒకటి అస్సలు ఇది ఉంది మ్యాట్, ఎంత బాగుందో, ఎంత సాఫ్ట్గా. లక్కీ ప్లాంట్ రా. ఇట్రా గిన్నెలు చూద్దాం. తాలింపు వేసుకోవడానికా? అదెందుకు? ఇందాక తీసావు చూడు మినీ కడాయి అన్నట్టు, అది బాగుంది. తాలింపు వేసుకోవడానికి. ఇప్పుడు నువ్వు పులిహోర చేయాలన్నావు అనుకో, పల్లీలు వేయించడానికి అట్లాంటి, కానీ క్వాలిటీ ఉంది కదా. ఏది కావాలి? ఇదైతే నువ్వు బిర్యానీ చేసినప్పుడు వాటర్ సెపరేట్ చేయాలంటే దీంతో చేసుకోవచ్చు. నీకు అదెందుకు? నీ యూజ్ ఏంటి? 200 వేస్ట్ అనిపిస్తుంది, అదే బెస్ట్ అంటావా? సరే అదే తీసుకో. సైజెస్ సేమ్ అనుకుంటలే, వేసే ఒకటి. ఇవి చూడండి, అసలు డీమార్ట్లో దొరకందంటూ ఏదీ లేదు. ఇగో అప్పట్లో మనము 2000కి కొన్నాం దాన్ని. ఇగో ఫ్యాన్ ఇట్లా వస్తుందా, చిన్న ఫ్యాన్ 700 అని అంట. అది వెళ్దాం. ఏం పప్పు? పద మరి వెళ్ళిపోదాం. అంటే ఇది చూసాక వెళ్దాం దా. అటు వెళ్దాంలే. ఇది చూడండి, నాకు భలే అనిపించింది. ఇది చూడు, బాగుంది కదా. దోశలకి ఏది అడిగినా వద్దు 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 అని అసలు అబ్బా సంపెత్తుంది మా మమ్మీ. ఈసారి మా మమ్మీ లేనప్పుడు రావాలి డీమార్ట్కి. నేను ఏవి కావాలంటే అవి కొనడానికి. మేమైతే అసలు రాకూడదు, ఏమీ కొనలేము. మా డాడీతో రావాలి. చెప్పు. డబ్బులు ఊరికి వస్తున్నాయా? కొన్నప్పుడు వాటిని ఉపయోగిస్తేనే నా వాటా వాడేసా బండదే. ఎవరు అది అడిగితేనేమో మీ చిన్న కూతురు కొనుక్కుందంట, నువ్వేమో దాని మీద చెప్పు. ఎక్కడ సరిపోయారు మా డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నా.
ఇప్పుడు ఈ బాధ అంతా దేనికి తెలుసా? వీటికి. మా మమ్మీ నన్ను అసలు వదిలేసి వెళ్ళిపోయింది ఎక్కడికో, ఈ పిల్ల ఎంతసేపు అయినా రాదు అని చెప్పి. ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? హాయ్. హాయ్ ఆంటీ. మా మమ్మీని ఎత్తుక్కుంటూ వెళ్తే వేరే వాళ్ళు కనిపించారు, నా ఫ్రెండ్స్ వాళ్ళు కనిపించారు. పాప మా మమ్మీ నన్ను ఎత్తుక్కుంటా ఉంది ఇక్కడ. అక్కడ ఉంది. నేను నువ్వు పప్పు దగ్గరికి వెళ్తావేమోనని అటు వెళ్ళా. నేను ఇక్కడే ఉన్నాను, చూసావు కదా. మళ్ళీ వెళ్ళిపోయావేమో అనుకున్న, తర్వాత కనపడలే. నీకు కూడా తెలుసా, రాహుల్ వాళ్ళు ఉన్నారు ఇందులో. రా చూపిస్తా. అదిగో బిన్నక్క. ఎక్స్క్యూజ్ మీ. ఘోరంగా డస్ట్ ఎలర్జీ అయింది నాకైతే. అసలు డస్ట్ వస్తుంటే అసలు ఎంత తుమ్ములు వస్తున్నాయి అంటే ఘోరంగా తట్టుకోలేకపోతున్నా అస్సలు. బాగా డస్టీగా అనిపిస్తుంది, చాలా చికాగ్గా అనిపిస్తుంది. నోస్ కూడా నా కోసం చాకోస్ ఎక్కడున్నాయో వెతుకుతుంది. అక్కడ దొరికింది. నేను కొనాలి అనుకున్న వాటిలో దువ్వెన ఒకటి దొరకలేదు. అవి తెచ్చుకొని నిమ్మతాన వేయండి. ఎక్కడున్నాయి? బూస్ట్. సరేరా, దువ్వెన ఒకటి చూడు, విడిగా ఎక్కడ ఉంటుందేమో. ఏంటి అవన్నీ పెన్సా? చాలే, నీకు కావాల్సింది అడుగు. వెనిలానా? చాక్లెట్ కూడా ఉంటుంది కదా? ఓన్లీ మిక్సా? ఒకటి 2 ఇవ్వండి. కార్డ్. లేదు, మిక్స్ అని చెప్పాగా. పదా. మమ్మీ కోరిక మేరకు ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాం. ఒక నిమిషం ఆగు. మిక్స్డ్ వెనీలా అండ్ చాక్లెట్ మిక్స్డ్ అన్నమాట. డీమార్ట్లో ఉంటాయి ఇవి. తింటావా చాక్లెట్? ఇష్టం ఉండదు కానీ ఎప్పుడు ఇదే పెట్టేస్తుంది అక్క. ఆమె దగ్గర ఇప్పుడు లేదట, మిక్సే ఉందని అన్నది కదా ఆల్రెడీ. అసలు ఎంత రష్ ఉందో తెలుసా డీమార్ట్ అయితే. వామ్మో, టూ మచ్ రష్. వీక్ డే అయినా కానీ. మమ్మీకి చాక్లెట్ అస్సలు ఇష్టం ఉండదు, కొన్నది కదా అని ఇప్పుడు కష్టపడి తింటుంది. నచ్చిందా? నాకు ఇష్టం ఉండదు. వీడియోలో ఫుల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, అయినా మీరు ఇక్కడి వరకు చూసారంటే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ ద ఎండ్.
ఇదొచ్చేసి జస్ట్ నార్మల్ వ్లాగ్ అన్నమాట. మమ్మీతో స్పెండ్ చేసిన టైమ్‌ని నాకు కూడా ఒక మెమరీలా ఉంటది అని చెప్పి రికార్డ్ చేశాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు హిట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కూడా తప్పకుండా చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి వీడియోని షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ దెన్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.